కావలి నియోజకవర్గ టీడీపీ టికెట్ కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ అభ్యర్థిత్వం ప్రకటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో కావ్య కృష్ణారెడ్డి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కావలిలో అవినీతి రాజ్యమేలుతుందని, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హింసను ప్రేరేపిస్తున్నారని కృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని, కావలి నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అవినీతి అక్రమాల్ని బయట పెడతానంటున్న కృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు విషయంలో ప్రస్తుతం టీడీపీ కూడా జోష్ అందుకున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ప్రముఖ పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డికి ఇప్పటికే అప్పచెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కావ్య కృష్ణారెడ్డి ఇంటి వద్ద కోలాహల సందడి అయితే కనబడుతూ ఉంది. ఎంతో కాలంగా ఇన్ఛార్జ్ బాధ్యతలు వస్తాయంటూ కూడా ఇటు కావ్య కృష్ణారెడ్డికి ప్రస్తుతం ఆయనకు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది మనతో పాటు మాట్లాడేందుకు కూడా కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. ప్రస్తుతం కంగ్రాచులేషన్స్, కావలి నియోజకవర్గపు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కావలి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏ విధంగా 2024 ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు? ఈ సందర్భంగా నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నా సహచరులు, ఈరోజు తెలుగుదేశం పార్టీని 24 గంటలు కాపలా కాసుకుంటూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోదానికి కృషి చేస్తున్నటువంటి రవిచంద్ర గారికి, ఇప్పటివరకు ఇన్ఛార్జి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ కావల్లో ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా తోడుగా ఉంటారో ఇప్పటివరకు నిర్వహించినటువంటి శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారికి, సీనియర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా కావలి నియోజక ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతం, ఇక్కడంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబీకులు ఉన్నారు. నేను ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తిని. 2 లోకల్లోనే నివసిస్తూ 360 రోజుల్లో కావల్లోనే ఉంటున్నాను. ఈ సందర్భంలో ప్రజాసేవ చేయాలనే తలంపుతో నాకు ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ నచ్చింది. అందుకనే వారితో 2014 నుంచి నేను మమేకమై తిరుగుతున్నాను. మధ్యలో కొన్ని సందర్భాల్లో రాజకీయ అనిశ్చితలు ఏర్పడినప్పటికీ కూడా వారితోనే దాదాపు నేను 10 సంవత్సరాల నుంచి నడవడం జరిగింది. ఆ సందర్భంలో నాకు ఈ కావలి నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైనటువంటి మెజార్టీతో గెలవబోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారి నాయకత్వంలో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈ రాష్ట్రంలో తప్పకుండా తెలుగుదేశం జనసేన పార్టీ జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఏదైతే ప్రస్తుత నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ కావలి నియోజకవర్గంలో ఈ యొక్క టీడీపీ టికెట్ కోసం అనేక మంది ఆశావాహులు చాలా పోటీగా పడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోబోతున్నారు? పార్టీ కేడర్లో ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ముందుకు తీసుకెళ్ళబోతున్నారా? పార్టీ అనేది ఒక కుటుంబం అండి. కుటుంబం ఉన్న తర్వాత చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ అవి వ్యతిరేక భావాలు కాదు. అభిప్రాయ భేదాలు మాత్రమే ఉంటాయి. టికెట్ అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది, మేమందరం నిర్ణయించేది కాదు. అధిష్టానం నిర్ణయాన్ని ప్రకారం మేమందరం బద్దులై పనిచేస్తాం. కావలిలో ఎటువంటి అనిశ్చిత తెలుగుదేశం పార్టీలో లేదు. ఇది అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని ఈ కావలిని కాపాడుకోవాలని తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఎటువంటి లోపం లేదు. మంచి మెజారిటీతో గెలిపించేదానికి తెలుగుదేశం కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియదు. 2 సార్లు ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు, 3వసారి కూడా హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. ఏమంటారు? రేపు 2024లో మీరు ఏ విధంగా తలపడబోతున్నారు? నాకు ప్రత్యర్థిగా ఆయన పోటీ చేస్తాడు లేదో నాకైతే తెలియదు. నిన్నటిదాకా నాకు వస్తుందో లేదో ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఆయనకు వస్తుందో లేదో తెలియదు. నా గెలుపుకి అతనే కారకుడు. ఆయన చల్లంగా ఉన్నంతకాలం నేను నున్నంగానే ఉంటా. కాబట్టి నేను గెలిచాను అంటే ప్రతాప్ రెడ్డి గారి అవినీతి ఎంత ఉందో ప్రజలు బాగా గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ జరుగుద్దా, ఎప్పుడు బటన్ గట్టిగా నొక్కదామా అని ఎదురు చూస్తున్నారు. తొందరలోనే ఆ విజయాన్ని నాకు వరించబోతుంది. నేను ఆయన పై పక్కన చేరాను, ఆయన నా కింద పక్కనే ఉన్నాడు. రాబోయే కాలంలో ఇంకా కిందకు తొక్కతాం.
అయితే ఇప్పటికే కావలి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ఇప్పటికే ప్రతిపక్షంగా టీడీపీ చెబుతుంది. ఏ సమస్యలు కావలి నియోజకవర్గంలో పేర్కోపోయి మీరు వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి చిరకాల కోరిక నెరవేర్చబోతున్నారు? అంటే పార్టీ జనసేన తెలుగుదేశం కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో వేసే మేనిఫెస్టో అది పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందండి. నాకంటూ కావలి మీద ఒక ఆలోచన ఉంది. కావలి నియోజకవర్గ ప్రజల యొక్క అభిప్రాయాల మీద నాకు ఒక ఆలోచన ఉంది. కావలిలో ఉండేటువంటి సమస్యల మీద నాకు అవగాహన ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కావలికి 4 దిక్కులు ఉంటే దక్షిణ దిక్కులో ఈరోజు కావలికి ఒక వరంగా పేరు, అంటే జిల్లాలోనే కావలికి ఎయిర్పోర్ట్ అంటే ఒక గర్వం, కావలి కాలం అంటే ఒక గర్వం. అటువంటి కావలి ఎయిర్పోర్ట్ వచ్చే తరుణంలో మా ఎమ్మెల్యే గారు గ్రావిల్ ఎత్తుకొని గ్రావిల్ కోసం ఎయిర్పోర్ట్ను పక్కకు పంపించిన వ్యక్తి కాబట్టే ఆ ఎయిర్పోర్ట్ను మళ్ళీ అక్కడ పునరుద్ధరించేదానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఈ రోజున మాకు పరమట పక్క 2008లో మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత దఫదఫాలుగా శంకుస్థాపనలో శిలాపలకాలే పరిమితమైంది తప్ప ఈరోజు కూడా మాకు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈరోజు నోచుకోలేదు. మా ఓడు చెబుతూనే ఉంటాడు, ఆ గ్రావిల్ అమ్మిన డబ్బులతో కూడా ఫ్లైఓవర్ కట్టి ఉండొచ్చు, కానీ గ్రావిల్ మీద అమ్ముకోవడానికి చూపించిన శ్రద్ధ, ఆ ఫ్లైఓవర్ కట్టేదానికి శ్రద్ధ లేదు. అతను ప్రజలకి ఏం పని చేయకూడదని నిర్ణయించుకున్న వ్యక్తి. ఓన్లీ పోలీసు పహారాల్లో ప్రజల్ని భయం గుప్పెట్లో పెట్టి తన జీవనాన్ని సాగిస్తున్నాడు. కాబట్టి నేను రేపు ఆ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టబోతున్నాం. అదేవిధంగా తుమ్మలపెంట రోడ్డు గ్రామీణాభివృద్ధి మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు 9 కోట్ల రూపాయలతో తుమ్మలపెంట రోడ్డు ఆధునీకరణ చేపడితే ఓన్లీ గ్రావెల్ ఎక్కడ అయిపోద్ది ఆ రోడ్డుకి గ్రావెల్ తోలితే తను అమ్ముకోవడానికి గ్రావెల్ దొరకదని దానికోసం రోడ్డు ఆపి గ్రావెల్ అమ్ముకుంటున్నాడు. అది కూడా తొందరలో ఆ రోడ్డును కూడా నిర్మాణం పూర్తి చేసేదానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా ముసునూరు నుంచి బృందావన కాళ్ళ దాకా వేసిన 4 లైన్స్ రోడ్డు కూడా నా టైంలోనే నేనే ఓపెన్ చేపిస్తాను. అన్నీ ఆయన పనులు తెచ్చిపెట్టాడు, ఒకటి తేలేదు, అన్నీ మేమే త్వరలో ఓపెన్ చేస్తాం. ఇది మొత్తానికి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కోలాహలంగా టీడీపీ నాయకుల్లో జోష్ ఏర్పడింది. ఇప్పటికే ఇన్ఛార్జ్ బాధ్యతలు కావ్య కృష్ణారెడ్డికి అప్పచెప్పడంతో ఒక్కసారిగా కూడా ఆనందోత్సవంలో కావలి నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అనేక అక్రమాలను బయట పెడతాను, 2024లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ముందుకు కొనసాగుతానని చెప్పి కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి ఇన్ఛార్జ్ బాధ్యతలపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ కుమార్తో నరేష్, నెల్లూరు నుంచి.